హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను రీసెంట్‌గా వెళ్ళిన కన్హా మెడిటేషన్ సెంటర్ గురించి చెప్పబోతున్నాను. దీన్ని శాంతివనం అని కూడా అంటారు. ఎందుకంటే మీకు ఈ వీడియోలోనే తెలిసిపోతుంది. ఇది మెడిటేషన్ హాల్ అండి. మేము లోపలికి వెళ్ళగానే మా కోసం వాలంటీర్స్ వచ్చి గోల్ఫ్ కార్ట్‌లో తీసుకెళ్లారండి. ఇదైతే మెడిటేషన్ హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇలాంటి అంబ్రెల్లా టైప్ రూఫ్స్ ఒక 7, 8 దాకా ఉంటాయి. ఎవరైతే డైలీ లైఫ్ నుండి రిలీఫ్ పొంది కొంచెం స్ట్రెస్ నుండి దూరంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అని డెఫినెట్‌గా చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత కామ్‌గా ప్లెజెంట్‌గా ఉంటుందంటే మనకి టైం ఈజీగా గడిచిపోతుంది. ఈ ప్లేస్ టోటల్గా 1400 ఎకర్స్తో కట్టారని చెప్తారు. ఈ సెంటర్స్లో మెడిటేషన్ వాళ్ళు ఒక డ్యూరేషన్ చెప్తారండి. ఆ డ్యూరేషన్లోనే ఉంటాయి, పర్టికులర్ టైంలోనే ఉంటాయి. అక్కడ లోపల వైట్ కలర్ అంబ్రెల్లా టైప్ రూఫ్ కింద చూస్తున్నారు కదా, మనుషులు ఎంత చిన్నగా చీమల్లాగా కనిపిస్తున్నారో అంత పెద్దగా ఉన్నాయండి. ఇలాంటి రూఫ్స్ ఒక 7, 8 దాకా ఉన్నాయి. ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అండి, ఈ నేచర్ చాలా బాగా నచ్చుతుందండి. అక్కడ ఉన్న గ్రీనరీ, డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన పూల మొక్కల్ని ఇక్కడ నాటుతారండి. అవి మనకి ఎంతో పీస్ఫుల్నెస్ ఇస్తాయి. అందుకే ఇది శాంతివనం అని పేరు. మనుషులందరూ గ్రూప్ గా కలిసి మెడిటేషన్ చేస్తే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంటే మేము ఇలా కూడా చేసామండి. నైట్ పడుకునే ముందు నేనైతే ఒక 2 days అయితే అక్కడ స్టే చేశాను. ఇంకో విషయం ఏంటంటే అండి, అక్కడ ఫారినర్స్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. అక్కడ వాళ్ళ వైబ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి నాకైతే. వాళ్ళైతే మేము కూడా ఇండియన్సే అని చెప్తూ ఇలా ఫోటోకి స్టిల్స్ ఇచ్చారండి. మనందరిది డిఫరెంట్ కంట్రీస్ అయినా అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఒక పీస్ఫుల్ లైఫ్ కోసం వచ్చేవాళ్ళే అండి. నాకైతే ఆ ప్లేస్ చూసేదాకా తెలియదండి ఇలాంటిది ఒకటి తెలంగాణలో ఉందని. కానీ అక్కడ నుండి ఫారినర్సే 25 times ఎన్నోసార్లు వచ్చామని చెప్పారు. ఇది మేము మార్నింగ్ వాక్లో వెళ్ళినప్పుడు ఫోటో తీసిన పిక్చర్ అండి. ఇదైతే మాకు ఫుడ్ పెట్టిన ప్లేస్ అండి. ఇది సాత్విక ఆహారం కాబట్టి కొంచెం చప్పగా ఉంటుంది. ఇదైతే సైడ్ వాళ్ళు వాళ్ళ సాంప్రదాయ నాట్యం చేస్తున్న ఫోటో అండి. మేమైతే జనవరి ఎండింగ్ లో వెళ్ళామండి. అయినా కూడా అక్కడ ఎంత పొగమంచుతో నిండుందో చూడొచ్చు మీరు. అక్కడ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా మనం షాపింగ్ చేయడానికి ఉంటాయండి. ప్రైజెస్ అన్ని ఫారెన్ వాళ్ళు వస్తారు కాబట్టి కాస్ట్లీగానే కొంచెం ఉంటాయి. అక్కడ ఇలాంటి స్టాల్స్ చాలానే చూడొచ్చు. ఇదైతే నేను ఒక ఫారెనర్ ని ఇంట్రడ్యూస్ చేసుకున్న వీడియో అండి. Country name your name My name is Jen. and country Vietnam. Yes. Thank you. ఓవరాల్గా ప్లేస్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశానండి. నాకు చాలా పీస్ఫుల్ని ఇచ్చింది అది. అలాగే ఇప్పుడు అయితే నేను ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నానండి. నేనైతే మా ఫ్రెండ్ ఒక ఆవిడతో వచ్చాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మా ఊరు వాళ్ళు ఇంకా చాలా మంది కనిపించారు. మేము అనుకోకుండా వెళ్ళాం కాబట్టి మాకైతే ఆ ప్లేస్కి వెళ్ళడానికి హైదరాబాద్ జేబీఎస్ నుండి చాలానే ప్రాబ్లం అయింది. అందుకే ముందే ప్లాన్ చేసుకొని ట్రావెలింగ్ అనేది చూసుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా కంటెంట్ మీకు నచ్చుతుందా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే నాకు తెలుపగలరు. థ్యాంక్ యూ.